రిపబ్లిక్ డే వచ్చిందంటే అంటే మనకి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి రోజు కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగాన్ని రచించారు కాబట్టి దాన్ని ఆ రోజు రిపబ్లిక్ డే అని చెప్పి జెండాని పైనే మనం ఫ్లాగ్ హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి దేశ నాయకులందరూ కూడా గుర్తుపెట్టుకొని వారి యొక్క జీవిత చరిత్రను మీరందరూ చదువుకొని భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానానికి రావాలి మరి ప్రభుత్వం కల్పించేటటువంటి అవకాశాలన్నీ కూడా మీరు ఉపయోగించుకొని మరి మంచి ఉన్నత స్థానానికి రావాలి ఒక్కొక్కరు ఏ విధంగా ఈ స్వాతంత్రం కోసం కష్టపడ్డారో వారి యొక్క జీవిత చరిత్రలన్నీ కూడా మనకి దొరుకుతాయి ఈరోజు మీకు అనేక రకాలుగా ఇంటర్నెట్ ఉంది ఆ ఇంటర్నెట్ ద్వారా ఒక్కొక్కరి జీవిత చరిత్ర ఏ విధంగా ఉంది వాళ్ళు ఏ విధంగా కష్టపడి పైకి వచ్చారనేది అవన్నీ నేర్చుకొని మరి ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా మనం ఈ సభాముఖంగా మనం ఆయన గుర్తు చేసుకోవాలి అదే గాంధీజీ నెహ్రూ ఇంకా సరోజిని నాయుడు ఇంకా చాలామంది దేశ నాయకులు ఉన్నారు వీరి కృషి ఫలితంగా మనం సాధించాం కాబట్టి వారందరినీ ఒకసారి మనందరం వారందరికీ జై చెప్తూ మరి ఈ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పిల్లలందరికీ మరి పత్రికా విలేకరులకు అదేవిధంగా మా సిఆర్ఎంటీలకు ఆఫీస్ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు మండల విద్యాశాఖ తరఫున తెలుపుతున్నాం కాబట్టి నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మీరు చక్కగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదగాలని చెప్పి మేము ఈ సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.